డిఫరెంట్. ఆయన మూవీస్ తో ఇప్పుడు మీ ఎవరైనా ఆయన మూవీస్ చూసుంటే ఆయన మూవీస్ కి ఈ మూవీకి కంపేర్ చేస్తే కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ. సో డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఇది చాలా చిన్న మూవీ అని చెప్పలేము, చాలా హై లెవెల్లో ఉంది మూవీ. సో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. లేదు యాక్చువల్ గా కన్ఫ్యూజింగ్ అనేం కాదు. ఎవరికైతే అంటే ఇంటెలిజెంట్ పీపుల్ కి ఈ మూవీ ఇంటెలిజెంట్ పీపుల్ కి కాదు అనేది అందరూ మూవీ చూసి ప్రూవ్ చేయాలి. యాక్చువల్లీ ఇంటెలిజెంట్ పీపుల్లే కాదు అందరికి అర్థమవుతుంది. డెఫినెట్ ఎస్. అంటే ఉంటాయి, అక్కడ వరకు కూడా తీసుకెళ్లారు. బట్ అది మీరు స్క్రీన్ మీద చూస్తేనే అది ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే, డెఫినెట్ గా దొరుకుతాయి. ఎస్, చాలా బాగుంది మూవీ అయితే, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఉపేంద్ర సార్ హీ డిడ్ ద బెస్ట్. ఇప్పుడు ఇప్పుడే మన రియల్ స్టార్ ఒరిజినల్ అర్జున్ రెడ్డి అయిన ఉపేంద్ర గారి మూవీ యువై అయితే చూసేసి రావడం జరిగింది. సో ఆయన అంటా ఉన్నాను కదా, ఇది ఏఐ వరల్డ్ కాదు, కాసేపు యువై వరల్డ్ లో ఉన్నాను అనమాట నేను వచ్చేసి. సరే ఇంకా మూవీ ఎలా ఉంది అంటే, యువై వరల్డ్ అన్నా ఉన్నాను కదా అని మూవీ వచ్చేసి ఎక్సలెంట్ మీరు అనుకోవద్దండి. మూవీ నాకు అనిపించినది యావరేజ్ అని అనిపించింది అంతే బ్రో. అంటే ఏంటంటే కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది, మంచి మెసేజ్ అనమాట. మెసేజ్ ఏంటంటే మన జీవితాలు, మన కుటుంబ సభ్యుల జీవితాలు మనం పట్టించుకోకుండా, మన బాధ్యతలు మనం తీర్చకుండా ఈ సినిమా హీరోల వెనకాల, పొలిటీషియన్స్ వెనకాల మనం పరుగులు తీసి సో మన జీవితాలు మనం కోల్పోతున్నాము. వాళ్ళేం ఎదుగుతూనే ఉంటారు కానీ మనం తగ్గిపోతా ఉన్నాం. రిచ్ ఆర్ బికమింగ్ రిచర్, పూర్ ఆర్ బికమింగ్ పూరర్ అనేది ఉంది కదా. సో అది ఆ మెసేజ్ అయితే బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం మనకు ఇప్పుడు పాత ఉపేంద్ర గారి సినిమాలు మనం చూసుకుంటే మనకు ఆ సూపర్ మూవీ కావచ్చు, రా, ఉపేంద్ర, బుద్ధివంత కావచ్చు, లేకపోతే అవన్నీ ఎలా ఉంటాయి, ఓము, ఇష్యూ, తరలేనన్మగా. సో అంటే ఆ రేంజ్ కాదు కదా, కంపారిజన్ అని కాదు, కానీ ఆ ఉపేంద్ర గారి మార్క్ అయితే నాకు మిస్ అయిందనమాట. ఎందుకంటే ఆయన స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే మొత్తం యూనిక్గా ఉంటుంది. ఈ మూవీలో ఫస్ట్ 15 minutes, లాస్ట్ 15 minutes బాగానే ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా నాకు కొంచెం లాగ్ అనిపించింది. సో స్క్రీన్ ప్లే వచ్చేసి హీ కుడ్ హావ్ మేడ్ ఇట్ లిటిల్ బెటర్ అని నాకు అనిపించింది అనమాట. అండ్ ఉపేంద్ర గారు ఒక మాట అన్నారు, మీరు ప్రభాస్ గారి కలికి చూస్తారు కదా, అది వచ్చేసి మైథలాజికల్ కలికి, ఈ మూవీ వచ్చేసి సైకలాజికల్ కలికి అన్నారు. కొంచెం ఆ కలికి, ఆ సైకలాజికల్ థ్రిల్లర్ అయితే ఉంది, లైట్గా ఉంది, బట్ చాలా బెటర్గా చేసిండొచ్చు మూవీ వచ్చేసి. అండ్ మనం అన్ని మూవీస్ మనం ఎంటర్టైన్మెంట్ కోసం మనం చూస్తే, ఉపేంద్ర గారి మూవీస్ వచ్చేసి మనం ఒక మోటివేషన్ కోసము, ఇన్స్పిరేషన్ కోసము, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ కోసం చూస్తాం కదా, అదైతే ఈ మూవీలో మిస్ అయింది బ్రో. బీయింగ్ అ హానెస్ట్ వ్యూవర్, నేను హానెస్ట్గా చెప్పాలని నేను అనుకుంటాను. మూవీలో ఒక 20-25 minutes పర్వాలేదు, కానీ రిమైనింగ్ అంతా లాగ్ అనిపించింది. ఉపేంద్ర గారి మార్క్ మిస్ అయిందనమాట. బట్ స్టిల్ ఆ కాన్సెప్ట్ కోసము, ఆ మెసేజ్ కోసము, ఆ న్యూ టేకింగ్ కోసము మనం వచ్చి చూడొచ్చు మూవీ. సినిమా అయితే ఎంటర్టైనింగ్గా ఉందండి. పర్టికులర్లీ ఏంటంటే ఆయన సినిమాలు ఫాలో అయ్యే వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే జనరల్గా ఆల్రెడీ చూసి ఉంటారు కదా, సూపర్ కానీ, కానీ, ఉపేంద్ర కానీ. ఈ సినిమాలు చూసిన వాళ్ళకి అలాంటి సినిమా ఇంకా రావట్లేదేంటి అని అనుకునే వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. మేబీ కొత్త జనరేషన్ కూడా నచ్చుతుంది, ఎందుకంటే ఈ స్క్రీన్ ప్లే డిఫరెంట్ కదా, ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తూ ఉంటారు, కాంటెంపరీ ఇష్యూస్నే ఫన్నీగా చెప్తూ ఉంటారు, విజువల్స్ కూడా బాగా పెట్టారు. లేదండి, మీరు మూవీ యాక్చువల్గా అర్థమవుతుంది, నాకైతే అర్థమైంది. దీంట్లో యుఐ అని 2 ఉంటాయి. యు అంటే మీరు, ఐ అంటే నేను. సో సొసైటీతో ఏం చేంజ్ రావాలి, ఇంటర్నల్గా కూడా ఏం చేంజ్ రావాలని 2 ట్రాక్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో. సో ఇంతకన్నా ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. ఆ మూవీ అయితే అర్థమవుతుంది అండి, అర్థం కానంత ఏముండదు. 100% అండి. ఆయన డైరెక్షన్ మార్క్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చాలా రోజులు, చాలా ఇయర్స్ అయిపోయింది ఇంకా రావట్లేదండి అని. ఇప్పుడు ఈ సినిమా వచ్చిందండి, దాంట్లో పాత మూవీ రిఫరెన్సెస్ కూడా ఉంటాయి, ఫ్యాన్ మూమెంట్స్ అయితే చాలా ఉంటాయి. ఐ వుడ్ సే నెక్స్ట్ ఉపేంద్ర గారి మూవీ వచ్చే వరకు కూడా ఇది గుర్తుంటుందండి, కంబ్యాక్ ఇచ్చినట్టు. లేదండి, స్టోరీ గ్యారంటీగా అర్థమవుతుంది, అర్థం కాకుండా అయితే ఏముండదండి. యాక్చువల్ అంటే ఎక్కువ చెప్పినా కూడా స్పాయిల్ అవుతుంది.